హరి హరి అబగారి ఉండలు బట్టి గారి ఉండ దుర్గ సుందరదేవి ఏమన్నది నాదావో నాదావో నాద బాణాప మహారాజా ఏ తప్పు తెలవని తెల్లే బాబగారి ఉండబట్టి గారి ఉండ పట్ల గారి మళ్ళీ గారి ముడుకోరాకుల గర్భం చేతుకున్నది రారంభాని కనుక చేతుకున్న భర్త వెంబడి పెట్టుకున్నాము చేసుకున్న భర్త వెంబడి పెట్టుకున్నా చూసినవా ఇది వరకు బాగా కొడుతు కదా అది వచ్చపోరయ్య అమ్మ ఏం మాట్లాడుతున్నా చూడు చూసి మాట్లాడు ఆడేళ్ళ తర్వాత నమ్మకు బట్టంత 10 మంది బేరంత రూపులైతే ఉన్నాయి ఏ కులగుల పొట్టి ఎరబడతా ఉన్నది అన్న బాణాబరా చూసిండు ఓ పథకాలు ఉన్న బట్టకాలు ఉన్న నీ మీద మంది ఎత్తిపోతుంది కదని ఇంటికాడ ఉన్నవంటి అవలగాస మల్లిగా అన్ను కూడు కోడి కలుపు చేరుకున్న కలగ పెట్టుకుంటా ప్రాణం తింటారని ఉన్నాడు అవతరం ఉన్నాడు పిల్ల అంటే నేను అనుకున్నా నా పిల్ల దేవత ఇగా నేను నా పిల్ల నచ్చేకొచ్చు అద్దు ఎంతైనా మన రక్తం మన అద్దు ఎంతైనా కదా ఆగడే ఆగడే అంత కోపం లంచం ఉండా గింత పని చేస్తానే నేను కూడా అనుకున్నా చిన్నప్పటి దూరం పెద్దవా నా పిల్ల నచ్చిపో ఉచ్చతాంతం వచ్చి చిన్నప్పటి నుంచి నేను కొడుకులు ఉట్టకుండా బిడ్డలు ఉట్టకుండా కొడుకోలే బిడ్డలు కాదు నన్ను బాధపడలేదు నేను వాళ్ళు దాదుకుంటే ఆగనే ఆగడు నీ కోపం పాడగా అత్తే మరిపోదు ఆగు నువ్వు నిన్ను అత్తి కొట్టిప్పుడు నిన్ను నేను కొడతావే మందు కొరకు కొట్టావా దీని ప్రాణం ఇంత తెచ్చి ఉంది ఇప్పుడు అద్దు తీయండి రేపు మా పైకి అల్లుడు కోడలు వద్దు అంటే ఉందా మొగల్లేక పొల్లగల్ల కంటే 10 మంది ఏమంటారు ఎవరినో కూడుకోవడంలో గర్భం చేసుకున్నదా అని అంటారు మరి అంత నా రూపే పట్టి అనుకోతే దీని ప్రాణం వర్రంగా తీస్తా అయ్యా ఇప్పుడు గట్లగా నువ్వు వర్రంగా ప్రాణం తీస్తానంటాను ఇప్పుడు రేపు మన గర్భవాసం కొడుకులు పుడతారు బిడ్డలు పుడతారు అవునా కాదా అది ఎందుకు పుట్టారా ఎందుకు పుట్టారా నీ పిక్కల తోటి ఉన్నాయి నువ్వెప్పుడు చూసినవరా ఏంటిదిరో అందుకే మేము డ్రెస్ కోడ్ తయారు చేసుకున్నాం నేను చెప్పినట్టు ఈ పొరగాలు అవుతారు ఎట్లయితారు ఇక గర్భశాంతి తీసేసి తట్టు సంచి వేసుకో లేకపోతే భోజ సంచాలు వేసుకో దానికి 3 పొరలు ఉంటాయి ఏ పొర కన్నా కాళ్ళు చేస్తారు రాదా నీ శరీరం నీ చేతులతో తప్పబడుకో ఆ పాపదాని దాని రక్తం నీ చేతికి అంటుతుంది మనకు రేపటి కాలం లోపల దాని పాపం మనకు ఆగుతుంది మనకు కొడుకులు ఉంటారు మనకు బిడ్డలు ఉంటారు ఆ పాప మన చేతికి మట్టకుండా చేసుకోవాలి ఏం చేయాలి 7 కట్టుకోలే చేతి రూపం పెట్టి పాపకారం ఉంటే బాణం తీవారు చేదుకున్న భర్తకు ఎక్కించి ఏడుగుచ్చాలి అమ్మగారు ఇన్న మాటల కన్నా చెప్పుడు మాటలు చేయడం అంటారు
చేసుకున్నది వారి కతికోత బండ మీద కరకర గొంతులు పోసి దాని కరగుడ్లు పట్టుకొని వస్తే కచ్చకాయలు ఆడుకుంటారు అని ఏడుగురు కడికొల్ల చేతుల తోడ ఉట్ట చెల్లని కడికొల్ల చేతుల్లో వెళుతున్నారు ఆలకించే దాతలారా కొయ్యి వంటి ఎక్కన తల్లిదండ్రులు వసే కడికొల్లు ఏమన్నారు కొయ్యవన్నోనికి పాపం ఉన్నది కోసినోనికి పాపం లేదు కత్తేస కమ్మరులకు పాపం ఉన్నది ఉండేస కుమ్మరులకు పాపం ఉన్నది నాకేం పాపం అనుకోని ఏదో కడికొలు పుట్టలు పులవల కత్తులు ఉండరమ్ము ఆడవిల్ల తర్వాత వేరే కత్తులు దండరెక్కలు కట్టుకున్నారు ఓ పాపగారు ఉండబట్టి గారు ఉండ చేదుకున్న భర్త లేకుండా ఎవరిలో ఊడుకొని రంకుల గర్వం చేసుకున్న రంకుల హరిలాగా కట్టుకున్నారు ఎవరెవరు ఎత్తి నా తల్లి అన్నదాన మీకు దండ పెడతా నీ కాళ్ళ మొక్కని కనికొల్లు ఇంతరా అనే అవ్వా ఆడపిల్ల తర్వాత మనం ఒంటిగా నాకు బండి కట్టుకొని నా ఏడుగురు నా కడికే వాళ్ళు కన్న తల్లి చదువుకో మనవర కదా ఎక్కడుంటారో భగవంతుని గుడి గుంటారు నీ గుళ్ళవన్ను వద్దు వరమంత లోకాల శంకర ఆ పనిలా కోళ్ళ పంచులు తాగినందుకు నా గర్భవేలు పడుతుంది రక్త గర్భవాన్ని 10 మందిలో పడైతే అనుభాయ దేవుడా ఎక్కడున్నవు రాని కనుక మరి కలతాన్ని సర్వలు భగవంతుని హరి ఎంత ఉన్నదే కడిపల్లకు జారి ఉండదల్లు అన్నది ఈ గుండెలకు వెళ్ళు అంటున్నాయి ఓ బిడ్డ సరోజన బిడ్డ అన్నవాడు అప్పలే వద్దమా లేదా బిడ్డ ఎంతో మంది ప్రాణం ఇష్టము కానీ నీ ప్రాణం తీయలేకపోతాను బిడ్డ ఒకవేళ కనుక నువ్వు నీ ఇంటికి వస్తేవా నీ అన్నగాళ్ళు ఊర్రంగా నీ ప్రాణం తీస్తాను కళలో కడిది పెట్టింది బిడ్డ ఏ రాజ్యం అన్నవో ఏ దేశం అన్నవో గాని ఎన్ని రోజులకున్న బిడ్డ ఈ పాప గారి పట్నం రాకన్నారు అది లోపలికి వెళ్ళి పెరుక్కుండా కొట్టుకున్న రక్తం పట్టుకుంది కాకిని కొట్టి కాకి అడుగుట్లో పట్టుకొని నలుగురు అన్నగాళ్ళ వేడిగా చిన్నగాళ్ళ చేతుల ఎంత సంబరపడతాను అన్నగాళ్ళ చెల్లె ప్రాణం ఏదనుకుంటాను ఇక్కడ ఉండగా అద్దువార పడి లోపల కటాని కట్టల్లా ఒంటరిగా ఉలగాది కొమ్మ కలగల కన్నీరు పెడతాంది నానా వర్తరాలు ఓ తల్లి వద్ద సుందరిదేవి ఎందుకో కన్నర నీ కడ మీద మన్నెత్తిపోతూ కనియేవి పరవురా కనకేవి పరవురా నానా కనితో పట్టుకొని ఎడబాటులు పట్టుకొని కడాని గట్టల్లకం తెల్లకుండల్లా ఏ కుని రంజను తోసక ఏ కుని రంజను తోసక
కక్కచ్చినాగని పాపగారి దన్నమోడు కోళ్ళగా పంచగం లోపల భగవంతుడు కోడబండారు ఒట్టంగా ఆవుకే సంతానం కలతలి కలుపు లోపల ఒకేది గడియల్లో మోకరింతలు 2 గడియల్లో రేపు 3 గడియల్లో ముద్దాయ పిండం 4 గడియల్లో మరి కడుపు లోపల కోళ్ళతో అటువంటి కనుక నవసంతులు పడుతూ ఉన్నాయమ్మా 9 గడియలు గొడవ వస్తూ ఉంది పరమాత్మ లోకాల శంకర పెళ్లి కాని నా గర్భం పెరుగుతుందా అని కలగల కన్నీరు పెట్టుకుంటా కడరాని గట్టళ్ళకో తెలియ కొండల కడతల్లి పోతూ ఉంటే ఆ కనతల్లి వచ్చే తోలోపల కరణంలో పుట్ట కంచెల్లో మరి వీధికి వచ్చింది కనతల్లి అబతో బాలవడంగా దేవదేవుడు దేవదంగమయ్య మహిళగల్లోడు మంత్రాలగల్లోడు నమ్మ కన్న తల్లి మీద గోడు బండారి మొత్తంగా పొట్ట లోపల మరి కొడుకులు ఎడిమింటలేదు పొట్ట లోపల కోల్లాగే చలో కప్పల బండి రోజు కొడుకు పుట్టలేదు బిడ్డ పుట్టలేదు కన తల్లి కడుపున ఒళ్ళగా పుట్టింది 3 గడియల్ల కన తల్లి లేకపోతుండే వరకు పక్కకు మాత్రం కనుక అమ్మాని ఒట్టుకొని కోల్లాగే కన్న తల్లి లేచి కూర్చున్నది పరమాత్మ నా గర్భాన కోల్లాగా పుట్టింది ఈ కోల్లాగా పట్టుకుని పోతే 10 మంది ఏమంటారు దీని ప్రాణం ఎత్తిగా నా ప్రాణం తీసుకుంటా ఆ కనతల్లి లేచి లేవలేక గిద ఉరికి వచ్చింది కోళ్ళగా మీద ఎడవకాలు పెట్టింది మరి కోళ్ళగా ప్రాణం తీయబోతూ ఉన్నదమ్మా అంబాని కోళ్ళగా వస్తుంది దేవదేవుడు దేవరంగమే కలతో చూస్తాడు బిడ్డ కోళ్ళగా కాదు బిడ్డ నీ గర్భాన మరి కొలికే వాడవై ఉన్నాడు బిడ్డ కోళ్ళగా ప్రాణం బాయనా నీ మొత్తములు మునిగిపోతే గతములు వెళ్ళిపోతాయి మరి ఇప్పుడే నేను పోతుందని సత్తలు బట్టము అడిగట్టి వస్తానన్నాడు దేవదేవుడు దేవరంగం ఏ మహిళగా నోడు మంత్రాలు గోడ బండారు ఒళ్ళు మీద పట్టుకున్నాడే పుట్టు అంటే గొల్లటాల వేషం కట్టుకుడు పరమాత్ముడు 7 కంచవాక తయారు చేసుకున్నాడు పుట్టు అంటే అడవి లోపల పుట్టిన పరమాత్ముడు జంగమయ్యా 7 కంచవాకలు పడి పెట్టుకున్నాడు అయ్యా నేను ఏమలేదు ఏమో దోషకారణి అక్క రాంచగా కాలు కింద ఉన్నది కోల్లాగే 7 ఎత్తుకొచ్చినావు నేను ఎత్తుకరాలేదు నాకు అటువంటి ఒక్క ఏనాడైనా గాని నా కడుపు లోపల ఈ కోల్లాగా పుట్టింది చిన్న పొరగాని భయపడతాడు మనిషి కడుపులో మనిషి ఉడతారు కుక్క కడుపులో కుక్క ఉడుతుంది పంది కడుపులో పంది ఉడుతుంది పిల్ల మనిషి కడుపులో కోల్లా ఉడుతుందా పుట్టింది అయ్యా ఇదేంద్రో మీ అన్నారు కర్రా లేవురా వాళ్ళు అంటే కూడా ఖాళీ వేర్రా పిచ్చిగా ఇది మరి నేను నిన్నాడుతారు నన్ను మీ అవసరం ఉన్నది మరి నేను కథ మర్చిపోతారా కథ నేను ఖాళీగానే ఉందా మరి పెట్టారు కూర్చో
అయ్యా ఈ కొల్లాగా నా కడుపు లోపల పుట్టింది మనిషి కడుపు లోపల మనిషి పుడితే పాలిచ్చి సాలచ్చు ఈ కొల్లాకు నీరెట్ల పాలియాలని ఒకవేళ పాలు లేకపోతే కొల్లాగా చచ్చిపోతుందయ్యా ఒక్క చంటి లేక చచ్చిపోతే ఒక్క 101 మంది చంపిన పాపం నాకు కలుగుతుంది ఒక్క బ్రాహ్మణ్ణి చంపితే 100 చంపిన పాపం నాకు కలుగుతుంది అందు గురించి కోల్లాగా చచ్చిపోక ముందు అగో ఈ మా ఊడల మదిని నూరేసుకొని కోల్లాగా నేను చచ్చిపోతానన్న సమయం లోపల నువ్వు వచ్చి నన్ను ఆపినవు తండ్రి నన్ను ఎందు గురించి కాపినవు ఇక నాకు ఈ జీవితం అక్కరలేదు అగో 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటున్నారు అగో ఈ కోల్లాగా ప్రాణం తీసి నా ప్రాణం తీయవయ్యా ఓ కొల్ల తాత నిన్ను చూస్తే అబ్బా ఈ నీడేం పోయింది, నీ జోడేం పోయింది, నీ అక్క నీ అవని అక్క బెంచ్ ఇలా మంచిగా మాట్లాడక మా గొల్లలో మాట గిట్టే ఉంటుంది, మరి మా గొల్లలో గిట్టే వస్తుంది మాట. ఓ పిల్ల నీ కోలేపడ విడిచిపెట్టి నాయంబర్రా నాకు వచ్చాడు మాకలు ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి నాయంబడి అత్తే బతుకుతావు ఓ పాపకారం ఉండకూడక నేను కన్న బిడ్డోలు ఉన్నావు కన్న తండ్రులు ఉన్నావు నా రెక్క పట్టడానికి నన్ను రెక్క పట్టమంటాను ఒక్కవేళ సచ్చిచ్చి శాపన పెట్టినట్టయితే ఇలా పెట్టు కాదు శాపన పెట్టినట్టయితే పాషాణం బండం అయిపోతుంది శాపన పెడతా శాపలు కాదు శాపన శాపన పెడతా శాపన రోజు పోతారు అన్నదమ్ములు పోతారు తెచ్చుకుంటారు తింటారు చిన్నోళ్ళు పోతారు సత్యనాశనం అయింది నా చేత నీకు గోరడు అటువంటి ఒక్క యాపాకు నీ మీద కొడితే నువ్వు నల్లతనం పండం అయిపోతావురా ఒరి కొల్లోడా నీ అక్క బాంచదు మాకు ఇలా అయితే నువ్వు నాతో రాదా నన్ను కోరటానికి నీకు న్యాయం ఎట్లయితుంది నేను బిడ్డోలో ఉన్నాను వాడిని ఆయన గుణం మారదు కానీ వాడిని బండం చేయి ఏ లొల్లి ఉండదు ఒకవేళ నిన్ను సత్కించి శాపన పెడితే పాషాణం అయిపోతావు దగ్గరకు ఒకరా ముట్టుకుంటే బండ అవుతావు అయితే ఇంకా దగ్గర పోతాను నేను ఓ పిల్ల ముచ్చడి పేరు ఉన్నది పిల్ల అడవి లోపల వస్తాను ఎండకు సరికి సరిరేపుడు సరిజరం వస్తాను మెల్లగా బిడ్డ కఠేడు తగ్గింది పుల్లలు ఎరకరాకు ఆ పుల్లలు ఎరకొచ్చినాక నెగడు పెట్టి దగలుగా అయినాక నీకు మునుగుతోడు ముచ్చట్లు చెప్పేది ఉన్నదా అని పరబాబులు మాడవరకే కనతల్లి నమ్మింది మరి కనతల్లి పుల్లలకి వెళ్ళిపోయారన్నా మాయగల్లోడు మంత్రాలగల్లోడు ఎత్తాగలు పరబాబులు దంగమే గోడ బంధాలు బట్టి కోళ్ళ మీద కొట్టంగా అగ పుట్టు అంటే అగ 6 నెలల పిల్లగాడై పుడుతున్నాడు పుట్టు అంటే 6 నెలల పిల్లగాడై పుట్టిన బంగారు కొట్టి ఎత్తట్లు లోపల వేసిండు భగవంతుడు కూడా ముందర కేసిండు మరి పిల్లగాడు పెరిగే ఉన్నది పెరిగినాక అమ్మ బాబేంటే ఏమిటాడ చెప్పుతుంది రాయిపత్రం భగవంతుడు బట్టి ఏమంటారు రాయిపత్రం రాత ఉండడము అడవి లోపల కనుక అటువంటి కనుక కోళ్ళ పంచం తాగినందుకు కొడకాని తల్లి గర్భాల కోళ్ళవై పుట్టాం పరమాత్మని వచ్చి కొడక మనిషిని చేసిపోతాను నీ పేరు పెట్టిపోతున్నానని చెప్పి అడవి లోపల మాత్రం కనుక నువ్వు అటువంటి కనుక అడవి అరణ్యం లోపల ఉంటావు పడిపో పిల్లగాని పేరు పులిగు పదరాలని పేరు పెడుతున్నాడు పేరు పెట్టిన భగవంతుడు గోడబండారు వల్లి మీద పట్టుకొని పరమాత్ముడు సంగమయ్యము అంతర్ధానం అయ్యండి కుండల్లో ఉడుతూ ఉన్నాడు కన తల్లి కట్టలు ఏరుకోని పుల్లలు ఏరుకోని కరుడల్లో పుట్ట కంచెల్లో మరి వేడి కనుక ఎప్పుడు వస్తూ ఉన్నదో అయ్యో కేమంట పిల్లగాడు అప్పుడు ఆ పిల్లగాని వచ్చింది ఆ రాయి పత్రం చూసుకున్నటల్ల కళ్ళ లోకాల శంకరుణ్ణి వచ్చి
నేను కోల్లాగిన మనిషిని వేసిన 6 నెలల పిల్లగాన్ని వేసిన నీ కొడుకు పోరు అటువంటి ఒక్క పులిభూపతి మహారాజ్ అని పేరు పెట్టిన పోలే యా లోకాల శంకర నువ్వే వచ్చి నన్ను కాపాడినవా అని పిల్లగాన్ని పట్టుకొని ఏ రాజ్యం అన్న ఏ దేశం అన్నో ఈ నా కొడుకును దాదుకుంటా నా కొడుకును పెంచుకుంటా అని కన్న తల్లి సరోజినీదేవి ఆ పిల్లగాన్ని పట్టుకొని అడవిలో పలకన తల్లి పోతాం ఇక్కడ తల్లి అడవిలో రమ్మనిగా దేవుడు దేవరంగు వేకలతో చూసిండు ఒరే బాణాపరాజ ఓ పాపకారి నీళ్ళ సీనరాజా ఓ పాపకారి దుర్గ సుందరి దేవి ఆడబిడ్డను కొట్టెళ్ళ కొడతా